గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు నటి పూర్ణిమ గురించి తెలుసుకుందామండి. అక్క పూర్ణిమ రావు అసలు పేరు 1966లో జన్మించారు. 1980 ప్రారంభంలో మరియు మధ్యలో అనేక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన భారతీయ నటి. మొత్తం 100కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో నటించారు. హరిశ్చంద్ర, లక్కంగల్, శ్రీవారికి ప్రేమలేఖ, 4 స్తంభాలాట, మారాలి గూడిగే, ప్రేమ సఖి, మా పల్లెలో గోపాలుడు మొదలగు సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మలయాళం మూవీస్లో సుధా పేరుతో పరిచయమయ్యారు. మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్కి చెందినవారు. ప్రముఖ దర్శకులు జంధ్యాల దర్శకత్వంలో 1981లో వచ్చిన ముద్దమందారం సినిమాతో సినీ రంగంలోకి పూర్ణిమ ప్రవేశించారు. 1981 నుంచి 1988 మధ్యలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో కలిపి సుమారు 100కు పైగా సినిమాల్లో నటించారు. పూర్ణిమ వాళ్ళది చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం. పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరిక ఉండేది. హరిశ్చంద్రుడు సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రికి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు. 21 సంవత్సరాల వయసులో వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత ఆమె కుటుంబం కొద్ది రోజులు చెన్నైలో, తర్వాత కొద్ది రోజులు విశాఖపట్నంలో ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్లో ఉంటున్నారు. ఆమె ఏప్రిల్ 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జంధ్యాల గారి దర్శకత్వంలో ఎక్కువ సినిమాల్లో నటించారు. పూర్ణిమ గారు నటించిన కొన్ని సినిమాల్లో ముద్దమందారం, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, 4 స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, మాపల్లెలో గోపాలుడు, కొంటె కోడళ్ళు, కృష్ణగారడి, రొటేషన్ చక్రవర్తి, ముచ్చటగా ముగ్గురు, ఆదిలక్ష్మి తదితర సినిమాల్లో మంచి పేరు సంపాదించారు. ముద్దమందారం మరియు శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలకు గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుకి నామినేట్ చేయబడ్డారు. ముద్దుకే ముద్దొచ్చే మందారం, మువ్వల్లే నవ్వింది సింగారం. బహుశా పూర్ణిమను చూసి వేటూరి గారు ఈ పాట రాశారేమో. వెండి తెరపై తెలుగుదనానికి ప్రతీకలా ఉండేవారామె. పరుకిణిలో పూర్ణిమ నిజంగా ముద్దమందారమే. ఆహార్యంలోనే కాదు, అభినయంలో కూడా పూర్ణిమ అభినందనీయురాలే. జంధ్యాల వంటి దిగ్గజం చేత ప్రశంసలు ఆమెకు లభించాయంటే కారణం అదే. ఇటీవలే మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతున్న పూర్ణిమ గారిని ఒక ఇంటర్వ్యూలో పరిచయం చేశారు. అవును, ఇప్పటికీ సినిమాలు బాగా చూస్తూ ఉంటాను. ఇప్పటి హీరోలో ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ అబ్బాయిని చూడాలని ఉంది. అలాగే చిరంజీవి గారి అబ్బాయి చరణ్ యాక్షన్ అన్న నాకు ఇష్టమే. రవితేజ, సిద్ధార్థల సినిమాలు కూడా బాగానే చూస్తా. ఇక హీరోయిన్లో సమంత, కాజల్, అనుష్క, తమన్నా అంటే ఇష్టం. అప్పట్లో సౌందర్య కూడా నాలాగే తెరపై పద్ధతిగా కనిపించేది. తనంటే ఇంకా ఇష్టం. మనం ఎవరిని తప్పు పట్టలేం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదగాలనుకున్నప్పుడు ఇలాంటివి చేయక తప్పదు. పాపం హీరోయిన్లే ఐటెం సాంగ్లు చేయాల్సి వస్తుంది. నేను సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయిని. అసలు సినిమాలో నటించడమే మా ఇంట్లో ఇష్టం లేదు. ఒక్క సినిమానే అనేసరికి చేశాను. కమిట్మెంట్తో నడుచుకున్నాను. కాబట్టే అమ్మా నాన్న కూడా నన్ను విభేదించలేదు. 1989లో నేను సినిమాలకు దూరమయ్యాను. అప్పుడు కొంతమంది దర్శక నిర్మాతలు ట్రెండీగా కనిపిస్తే పారితోషికం కూడా ఎక్కువ ఇస్తామని అన్నారు. కానీ నేను మాత్రం నా అభిమతాన్ని మార్చుకోలేదు. అవును, అప్పట్లో చాలా పాటలు పాడాను. కొన్ని ఫంక్షన్లలో కూడా పాడాను. కాదండి, ముద్దమందారం హీరోయిన్ కోసం జంధ్యాల దాదాపు 100 మంది అమ్మాయిలను చూశారు. ఆయనకు ఎవరూ సరిగ్గా నచ్చలేదు. అనుకోకుండా ఓ సందర్భంలో నా ఫోటో చూసి నా సినిమాలో నాయక ఈ అమ్మాయనే ఫిక్స్ అయిపోయారట. మా నాన్నగారి వద్దకు తన కో-డైరెక్టర్ను పంపించి మాట్లాడించారు. నేను మాత్రం చేయనని ఖరాఖండిగా చెప్పేశాను. బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని నాకుండేది. కానీ నచ్చచెప్పడంతో ఒక సినిమా చేసి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ తర్వాత అదే జీవితం అయిపోయింది. దాదాపు 100 సినిమాల్లో నటించాను. ముద్దమందారం, మల్లెపందిరి, 4 స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ, ఆడబడుచు, ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, ఇలా నాకు పేరు తెచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యలో పిచ్చితల్లి పాత్రను ఎప్పటికీ మరవలేను. ఎంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. చిరంజీవి గారు కూడా అప్పుడప్పుడే ఎదుగుతున్న రోజులవి. కళ్ళజోడు పెట్టుకుని చాలా క్యూట్గా ఉండేవారు.
నన్ను పూరి పూరి అని పిలిచేవారు. ఇద్దరు సెట్ అంతా అల్లరి చేసేవాళ్ళం. మాధవి రిజర్వ్డ్ పర్సన్, ఎవరితోనూ కలిసేవారు కాదు. అందుకే చిరంజీవి గారు నేను కూడబలుక్కొని మరీ ఆమెను ఏడిపించేవాళ్ళం. ఆ పాత్ర నేను చాలా బాగా చేశానని అందరూ అంటుంటారు. నిజానికి ఆ క్రెడిట్ మొత్తం కోడి రామకృష్ణ గారిదే. ప్రతి సన్నివేశంలోనూ ఆయన నటించి చూపించేవారు. మొన్న టి సుబ్బరామరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలో మా వైజాగ్లో జరిగింది. అప్పుడు కేవలం చిరంజీవి గారిని కలవడానికే వెళ్ళాను. చూడగానే ఏమ్మా బాగున్నారా అని అన్నారు. నిజంగా నాకు ఎంత ఆనందం అనిపించిందో. నిజంగా ఆయన చాలా గ్రేట్. నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చిరంజీవి గారి అభిమాన్నే. అవును, ముద్దమందారం, 4 స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ ఇలా చాలా సినిమా షూటింగులు ఇక్కడే జరిగేవి. జంజాల గారికి కూడా వైజాగ్ అంటే ఇష్టం. ఇక్కడే షూటింగ్స్ జరిపేవారు. జంజాల గారు కుడివైపు తిరిగి నిలబడమంటే నేను ఎడంవైపు తిరిగి నిలబడేదాన్ని. దాంతో నన్ను తింగరి అని పిలిచేవారు. చనిపోయే వరకు నన్ను అలాగే పిలిచారు ఆయన. నిజంగా ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. నా కెరీర్ ఎక్కువ భాగం వైజాగ్లోనే సాగింది. అయితే పెళ్ళయ్యాక సినిమాలకు దూరమయ్యాను. ఒరిస్సాలో ఉద్యోగం ఆయనకు, అందుకే అక్కడే స్థిరపడిపోయాం. ఇప్పుడు పిల్లలు కూడా పెరిగి పెద్దవారయ్యారు. నా తోటి హీరోయిన్లందరూ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడితే నాకు కూడా నటించాలనిపించింది. అందుకే వైజాగ్ వచ్చేసాం. 9 నెలల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఉందిలే మంచి కాలం ముందు ముందున్న, తొండి, 33 ప్రేమ కథలు, సాహసం చేయరా డెంబక, సహబ సుబ్రహ్మణ్యం ఇలా పలు సినిమాల్లో తల్లి పాత్రలు చేశాను, చేస్తున్నాను. అయినా ఈ వయసులో అమ్మ పాత్రలు చేయడమే కరెక్ట్ కదా అని పూర్ణిమ గారు తెలిపారు. పెళ్లి తర్వాత ఒరిస్సాలో సెటిల్ అయి మళ్ళీ ఇప్పుడు వైజాగ్లో సెటిల్ అయి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. పలు టీవీ సీరియల్స్లోనూ సినిమాల్లోనూ తల్లి పాత్రలు పోషిస్తున్నారు. వీరి పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు. వీరి అబ్బాయి సెటిల్ అయిపోయాడు. కూతురు చదువుకుంటున్నారు. వీరికి గాను 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. పలు అగ్ర హీరోలందరూ సరసన చెల్లెల పాత్రల్లో కూడా నటించారు పూర్ణిమ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.